హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మ సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. తండ్రి మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్తమాన క్షణంలోనే విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతి ఒక్క కాంతి మాస్టర్స్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అయితే ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ తిరుపతి నుంచి పద్మావతి అమ్మకి సాదరంగా వెల్కమ్ చేసేసుకున్నాం మాస్టర్స్. అమ్మ వెల్కమ్ అమ్మా, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మా. ఓవర్ టు యు అమ్మా. ఓకే మేడం. మరి జగద్గురు అయినటువంటి పత్రిసారికి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రతిరోజు జ్ఞానము ధ్యానము అందిస్తున్న తటపత్రి వీరరాఘవ దంపతులకు శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి జూన్ లో ఉండే మాస్టర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాది తిరుపతి, నా పేరు పద్మావతి. మరి ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మానవుడు యోగిగా ఎదగాలంటే అనే పుస్తకంలో మనసులో మార్పులు అనేది తెలియజేస్తాను. మనం ఏది చేయాలన్నా, ఏది పొందాలన్నా మన మనసే శుద్ధంగా ఉండాలి. వినిపిస్తుందా మేడం? వినపడుతుందమ్మా, వినపడుతుంది. ఏం ఇబ్బంది లేదు కదా? లేదు. మరి మనము ఏది చేయాలన్నా, ఏది పొందాలన్నా మన మనసే శుద్ధం ఉండాలి. శుద్ధంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడతాము అంటే మనము మనసు శుద్ధత్వం కోసము ప్రయత్నిస్తున్నాం. కారణము ప్రాపంచిక విషయంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. అంటే రకరకాల సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు లాంటివి వస్తూ ఉంటాయి. వీటితో పాటు సంసార సంపదన వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటి వల్ల మనసు చంచలత్వంతో ఉంటుంది. మరి మన మనసే అన్నిటికి కారణం. మనసు బాగుంటే ఏదైనా సాధించగలుగుతాం. మనసు బాగా లేకుంటే, ఈ చంచలత్వం ఉంటే ఏది సాధించలేము. అంతేకాదు భార్య, భర్త, పిల్లలు, ధనం మీద మమకారాలు ఉంటాయి. ఇవన్నీ నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సంపద, నా ధనం అనే మమకారాలు ఉంటాయి. అది ప్రాపంచికులు ఉన్నప్పుడు ఆ మమకారాలు. ఆధ్యాత్మికంలోకి వచ్చినాక ఈ మమకారాలన్నీ వదిలితేనే మనం ఎదగలుగుతాము. సారు మేడం చెప్తానే ఉంటారు ప్రతిరోజు, మమకారాలు బంధాలు వదలండి, అప్పుడే మీరు ఎదగలుగుతారు. మమకారాలు ఉంటే మనం ఎదగలేము. నాది నీది అనే 2 అక్షరాలు తీసేయాలి. అప్పుడే మనం ఆ సాధన చేయగలుగుతాము. మనం సత్యలోకానికి ఎదగాలన్న మార్గం తెలుస్తుంది. మరి ప్రతి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే, ఏ వస్తువు అయినా లేనప్పుడు దాని మీద కోరికుంటుంది, కానీ అది సంపాదించుకున్నా కూడా తృప్తి ఉండదు. మరలా ఇంకొక దాని మీద ఆశపడతాడు. అందుకే మహాత్ములు ఏమన్నారంటే, మానవులకు ఉన్నది నచ్చదు, అనుకున్నది రాదు మరి అన్నారు. అందువల్ల జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. మరి మనకు ఒక వస్తువు ఉంది అంటే దాంతో తృప్తి పడతామా? ఒక చీర ఉందంటే దాంతో తృప్తి పడతామా? ఇంకో చీర కొనుక్కోవాలా? వాళ్ళందరూ రోజు ఒకటి కడుతున్నారు. మరి పండగ వచ్చింది, మరి నా డబ్బు లేకున్నా బట్టల మీద మండిగేస్తాం. వాళ్ళందరూ కొత్తవి కట్టుకున్నారు, నాకు కావాలనేసి. మరి రోజు వాళ్ళు కట్టుకోవడం ఏంది, నేను కట్టిందే కట్టడం ఎందుకనేసి. మరి మళ్ళా తీసుకున్నా దాని మీద తృప్తి ఉంటుంది, ఇంకోటి కావాలా.
ఇంకోటి కావాలని చెప్తారు. అందుకే మహాత్ములు ఏమన్నారంటే మానవుడికి ఉన్నది నచ్చనిది అనుకున్నది రాదు, అందువల్ల జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. మనం శాంతి ఉండాలంటే ఉన్న దాంతో తృప్తి పడితే శాంతి ఉంటుంది. మనం అది కావాలా ఇది పోతే అది కావాలా, అది పోతే ఇది కావాలంటే శాంతి రాదు కదా, ఏకారం ఉంటుంది. అందుకే శాంతి లేకపోవడానికి కారణము ఉన్న దాంట్లో తృప్తి లేకపోవడమే. మనకున్న దాంట్లో తృప్తి పడినాడు శాంతిగా ఉంటాడు. ఇది చాలు, మనమ్మటి ఏది రాదు. ఈ సృష్టిలో ఉండేటన్ని అశాశ్వతమే, కంటికి కనపడేటన్ని అశాశ్వతమే, అది కొద్ది రోజులకు మాయమవుతుంది. మరి శాశ్వతమైనది ఏంది? ఆత్మ. ఆత్మ అంటే ఏంది? ఆ భగవంతుడు. ఆ భగవంతుడే శాశ్వతమైన వాడని తెలుసుకుంటాం ఆధ్యాత్మికంలోకి వచ్చినాక. ప్రాపంచికంలో ఏంది? ఈ భూమి కొనాలా, ఈ బంగారు కొనాలా, ఇళ్ళు కొనాలా, మనవాళ్ళకి కాదు ముది మనవాళ్ళకు కూడా కావాలా అని ఆశపడతానే ఉంటారు, తృప్తి పడరు. ఇంకా కొనాలా, చనిపోయే ముందు కూడా నాది నాది అని అంటా ఉంటారు. కానీ అసంతృప్తితో ఏది సాధించలేరు. మరి తృప్తితో ఏదైనా సాధించగలుగుతారు. మనకున్న నీడుందా, తాగన గెంజి ఉందా, చాలు, మనమేం ఎత్తవాం కదా అని తెలుసుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని ఇంకా సంపాయాలా, ఇంకా నా మనవాళ్ళు ముది మనవాళ్ళు ఇంకా ఉండాలా అంటే మనం పోయేటప్పుడు ఏమి ఎత్తకపోము. ఈ శరీరం కూడా కాలి బూడిదై పడిపోతుంది ఈ భూమి మీద. మన అమ్మిటి వచ్చేది ఆత్మ సంబంధించినట్టు వచ్చేదని మనకు తెలియదు ధ్యానంలోకి వచ్చేంత వరకు. అంటే అజ్ఞాని అది అనుకుంటాడు. జ్ఞాని ఏది అనుకుంటాడు? మనము మృత్యువు మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చెయ్యాలి? మృత్యువు దగ్గర రోజు జరిగే కొద్ది దగ్గర అవుతానే ఉంటది. మరి వచ్చినప్పుడు కబలిస్తుంది కదా, మనం ఏమన్నా రామ్ అనేది అనుకుందా? కాబట్టి ఆ జ్ఞాని ఏమనుకుంటాడు? మృత్యువు మన దగ్గరికి వచ్చేసరికి నేనేం నేర్చుకోవాలి అంటే జ్ఞానం నేర్చుకొని ఆ భగవంతుడి దగ్గర అవ్వాలి. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది అన్నారు. అన్ని జన్మలు దాటుకొని మరి ఖనిజాలు గాను, రాళ్లు గాను, మొక్కలు గాను, చెట్లు, జంతువులు గాను, జంతు జన్మలోంచి మానవ జన్మ వస్తుంది. అందుకనే నువ్వు దున్నపోతాలు ఉండవు అని వాటిని పోలుస్తారు. మానవ జన్మ నుంచి జంతు జన్మ నుంచి మానవ జన్మ వస్తుంది. మరి మానవ జన్మ వచ్చింది జ్ఞానం ఇచ్చిన పంచభూతాలతో ఈ భౌతిక శరీరము నిలబడింది. పంచభూతాలంటే 5 25, ఒక్కొక్క దానికి 5 ఉంటుంది. ఇప్పుడు నాకు 5 మంది బిడ్డలు అనుకో, ఒక్కొక్కరికి 5 మంది, ఒక్కొక్క బిడ్డకు 5 మంది పుడితే 5 25 మంది అవుతారు. కాబట్టి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 5. మరి ఆకాశంలో ఏం పుట్టినాయి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంటే అంతరేంద్రియాలు అంటారు. అవి కనపడవు. మనసు కనపడుతుందా? బుద్ధి కనపడుతుందా? అవి కనపడవు. కాబట్టి అవి అంతరేంద్రియాలు అంటారు. మరి వాయువు అంటే మరి అది సమాన, యాన, ఉదాన, ప్రాణ, అపాన అంటే ప్రాణేంద్రియాలు అంటారు. అవి వాళ్ళు తక్కువ ఉన్నా మనం తట్టుకోలేము. మరి ఏది తక్కువ అన్ని సమానంగా ఉంటేనే ఈ ప్రాణేంద్రియాలు అన్ని సరిగ్గా ఉండేది. తర్వాత ఏంది? అగ్ని. అగ్ని అంటే జ్ఞానేంద్రియాలు అంటారు. మరి చక్షువు, శ్రోత్రము, జిహ్వ, మరి రసగంధాలు అంటే ఈ శరీరం. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే చక్షు అంటే చెవులు, కళ్ళు, జిహ్వ అంటే నాలుక, రసగంధాలంటే ఈ ముక్కు వాసన, ఈ చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. మరి కర్మేంద్రియాలు అంటే అవి భూమిలో పుడతాయి. భూమిలో పుట్టేది ఏది? ఈ వాక్కు జ్ఞానేంద్రలోనే ఉంది. కానీ ఆ వాక్ ఏమైంది? వాగుతా ఉంటది. అందుకని కర్మేంద్రియాలు వేసినారు, ఎప్పుడు వాగేదని. ఈ వాక్కు
ఈ ఈ పాదము, ఈ పాని అంటే చెయ్యి, పాదం అంటే కాలు. మరి మల విసర్జన, మూర్త విసర్జన, ఈ 5 భూమిలో పుట్టినాయి. వీటిని కర్మేంద్రియాలు అంటారు. మరి 5 5 25 అయితే జ్ఞానం ఇచ్చినాడు మనకు. 26 తత్వాలతో ఈ భౌతిక శరీరము మనము మానవుడుగా ఉండాలి పంచభూతాలతో. మరి మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ అన్నాడు. మరి శరీరము శాశ్వతం కాదు. ఆత్మ పక్కకు పోతే ఈ శరీరం నశిస్తుంది. ఈ మనసు చంచలమైంది. ఈ చంచలమైన మనసు ఏం చేయాలా? నిశ్చలం చేసుకోవాలా. నిశ్చలం చేసుకోవాలంటే మరి నిర్మలం అవ్వాలా. నిర్మలం అవ్వాలంటే శుద్ధ శాశ్వతం అవ్వాలా. శుద్ధ శాశ్వతం అవ్వాలంటే నిర్గుణం అవ్వాలా. నిర్గుణం అవ్వాలంటే మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే నువ్వు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు యశస్సు జ్ఞానం వస్తుంది. మరి యశస్సు జ్ఞానం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, మరి ఎలా ప్రవర్తించాలి మనము అని తెలుస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు. ఇలా వడవడ వాగేది కాదు. ప్రతిసారి చెప్తారు, నీ నోట్లోంచి మాట వచ్చిందంటే నీకన్నా ఉపయోగపడాలి, లేదా పక్క వాళ్ళకన్నా ఉపయోగపడాలి అంటారు. ఎందుకంటే వ్యర్థమైన మాట రాకూడదు. మౌనమే అంగీకారం అన్నారు. మౌనం ఉంటే శక్తి పెరుగుతుందట. మరి మౌనమే అంగీకారం అన్నారు. మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమంటాము? ఏదో వాగుతున్నామంటే వాగుతున్నాం, ఏది మాట్లాడుతున్నాం మనకే తెలియదు. మరి జ్ఞాని ఏమంటాడు? ఆలోచన చేసి మాట్లాడతాడు. ఏది మాట్లాడితే మనకు పనికొస్తుంది, మన శక్తి పెరుగుతుంది అని. ఎంత యోగులు చూడు, మనము ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి పెరుగుద్దని ఏం మాట్లాడరు. మౌనమే వాళ్ళకి అంగీకారం అని చెప్తారు. అందుకే శాంతి లేకపోవడానికి కారణము ఉన్న వాటితో తృప్తి లేకపోవడమే. అంతేకాదు, తాను సంపాదించుకున్నవి తన దగ్గర ఉన్నవి పోతాయేమోనని భయం కూడా ఉంటుంది. ఎందుకు? నేను చనిపోతే నేను సంపాదించింది నా దగ్గర ఉంది కదా, అవి పోతాయేమోనని భయం కూడా ఉంటుంది. అలా ఆ ప్రాపంచిక జీవితంలో మానవులు రకరకాల భయాలతో బతుకుతున్నారు. దీనికంతటి కారణం మనసే. మరి మనం ఎన్నో కోట్లు పెట్టి ఇల్లు కడతాము. మరి ఒక్క బీగము, చిన్న బీగము ఇటు తిప్పితే ఇంట్లోకి వస్తాము, అటు తిప్పితే బయట ఉంటాము. మరి అలానే మనసు కూడా, మన మనసు ఎట్ట తిప్పుకుంటే అలా మన మనసు ఎట్ట పోమంటే అట్ట ఇంద్రియాల కోసం అవుతాం. మనసే కారణము. ఈ మనసు వల్లనే కదా ఆయన రావణాసుడు పతనం అయింది. ఆయన 4 వేదాలు నేర్చుకున్నాడు, బ్రహ్మ విద్య నేర్చుకున్నాడు, బ్రహ్మ పదవి పొందినాడు. మరి గుణాలు ఎందుకు మారినాయి అంటే మాంసం తిన్న దానివల్ల. ఇంత అన్ని నేర్చుకొని కూడా గుణాలు మారినాయి ఆ మాంసం తిన్న వల్ల. అప్పుడు మనసు మారిపోయింది. మరి ఈ ప్రపంచంలో ఏది అందం ఉందో అదంతా నాకే కావాలన్నాడు. మరి ఆమె శూర్పణఖ సీతాదేవి అందంగా ఉంది అంటే మరి ఈయన జంజి వేషం వేసుకొని ఆమెను తీసుకొని వచ్చినాడు. మరి అందం ఒకడు చేసుకున్న భార్యని ఇంకొకడు అపహరించకూడదు, అది అధర్మం అని చెప్తారు. మరి ఆయన ఆ ప్రపంచంలో ఆయనకి అన్ని ఉన్నాయి. మరి లంకలో ఇల్లు కట్టింది ఈశ్వరుడు అంట. ఆయన గృహప్రసాద్ పిలిస్తే నాకు ఇల్లు కావాలని అంట. ఆయన పూజారిగా పిలిస్తే ఎవరిని? రావణ బ్రహ్మను. సరే ఆయన అడిగినాడని ఇచ్చేసినా అంట. మరి లంక పోయింది, కొడుకు పోయినాడు, భార్య పోయినది, ఆయన పోయినాడు, పతనం అయినాడు. ఏమైంది? పరాయి స్త్రీని చేపట్టకూడదు. ఎప్పుడైనా మనకు ఇప్పుడు ఆమె మండోదరి ఎంతో చెప్పింది. మరి ఆమెనేమన్నా విన్నాడా? మరి తమ్ముడు చెప్పినాడు, విన్నాడా? ఎవరిది లెక్క చేయలేదు. అంటే మరి రజోగుణంలో ఉంటే అహంకారం ఎక్కువ. అహంకారం వల్ల ఎవరి మాట వినరు, వాళ్ళ చెవులో దూర్చుకోరు. వాళ్ళకు తగిన కాటేస్తేనే వాళ్ళకి అప్పుడు తెలుస్తారు. అందుకని రావణాసురునే పోల్చుకుంటారు. ఎందుకంటే ఆయన ఆ అహంకారం వల్ల పతనం అయినాడు అనేసి. మరి చూడండి, తిరుపతిలోకి
తిరుపతి వెళ్తాము, కోరికలు కోరుకొని ఉండిలో డబ్బులు వేస్తాము, అలా దేవుడి మీద భారం వేస్తాము అనే తృప్తితో జీవిస్తారే కానీ తాను చేసిన కర్మలు బట్టి ఫలితం వస్తుంది అని తెలుసుకోలేరు. కష్టాలు కూడా కర్మలు తీరే వరకు పోవు అన్న విషయం తెలియదు. మనము ఈ కష్టాలున్నాయి, నాకు ఈ లాభం వస్తే నీ కుండీలో డబ్బులు వేస్తా, నీకు ఎంటికలు ఇస్తా, పనికిరాని జుట్టు ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏమైనా జడేసుకుంటాడా? ఏమైనా ఉపయోగిస్తారా ఆయన? నాకు ఈ బాధ పోతే, ఈ పిల్లోడు పాస్ అయితే నేను కూడా అట్టే చేస్తున్నా, నాకు తెలియక అజ్ఞానం ఉండి 5 సార్లు ఇచ్చిన మా పిల్లలు పాస్ అయితే నేను ఎంటికలు ఇస్తానని. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అంటారు, ఎప్పుడు నీకు జుట్టేనా, ఆ జుట్టే జడేసుకునేది ఎప్పుడని, నీకు మెట్లు ఎక్కి వస్తాను, బొట్టు పసుపు కుంకం పెడతాను మా పిల్లలు పాస్ అయితే అని. ఇంకే కోరికలే, వాళ్ళు పాస్ అయితే అని అనుకుంటాను. మరి 5 సార్లు నడిచినాను, 5 సార్లు ఎంటికలు ఇచ్చాను. అదే అజ్ఞానం. అజ్ఞానం నుండి ఆయన మరి మనం పోయినప్పుడు నీకు అది ఇస్తాను, నాకు ఇది ఇవ్వమని అడగకూడదు. మరి నాకు మానవ జన్మ వచ్చిన దానికి ముక్తి మార్గం కావాలి అని మొక్కోవాల. మరి అలా లేదు, కొండపైకి పోతే నీకు అది ఇస్తా, నాకు లాభం వచ్చి ఉండిలో 2,000 వేస్తా, 2 లక్షలు వేస్తా, నీకు ఎంటికలు ఇస్తా అనే మొక్కుంటారు ప్రతి మానవుడు. మరి అజ్ఞాని అయితేనే నాకు ముక్తి మార్గం కావాలి అని అడుగుతాడు. మరి ఆ అజ్ఞానం తొలగాల. అజ్ఞానం అంటే చీకట్లో ఉంటాడు, జ్ఞాని ఎలుగు అంటారు, ఎలుగును పోలుస్తారు. కానీ ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాకే తెలిసింది. మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినాకనే తెలిసింది. ఆ వరకు నేను పూజలు చేసి ఇదే గొప్ప అనుకుంటాను. ఈ పూజలు చేస్తున్నా నేను, ఆ పూజలు కూడా 5 గంటలకే చేసేది, అంటే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది అన్నారని. గాయత్రి పూజలు గాని, ఆ కాళికమ్మ గుడి దీపాలు పెట్టడం గాని, మళ్ళా మాఘమాసం వస్తే 5 గంటలకు నీళ్ళు స్నానం చేసి ఆ చుక్కలు ఉండగానే దీపాలు పెడితే బాగా మంచి మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మాఘమాసంలో కూడా అట్టే సన్నీళ్ళతో స్నానం చేసి ఉపవాసాలు ఉండేది. మరి శివరాత్రికి ఉపవాసాలు ఉండి నిద్ర మేలుకొని జాగారం చేసింది. ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ చేస్తున్నా కూడా నాకు, కానీ ఇది కాదని అంతరాత్మ చెప్తానే ఉన్నది, ఇది కాదు ఇది కాదని. కానీ మనకు అది తెలియదు, ఏదైంది అప్పుడు తెలియదు, ఇది కాదని అంతరాత్మ చెప్తానే ఉన్నది. మళ్ళా మా ఇంటికి గాయత్రి పూజ మేము కార్యకర్తలుగా ఉన్నప్పుడు మా పక్కన ఒక ఆయన వెంకటరెడ్డి అని గురువు ఉన్నాడు, అసలు సిద్ధాంతి. వీళ్ళు దీనికే ఇంత ప్రాముఖ్యత పడుతున్నారు, అసలు చూపిస్తే ఇంకా ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తారనేసి ఆయన మా ఇంటికి వచ్చినాడు. ఇది ఆయన చెప్పేదానికి. ఆయన చెప్పేది ఏమంటే అంతటా నిన్నుండాడు, సర్వము నిన్నుండాడు అని చెప్పినాడు, కానీ నీలో ఉన్నాడని చెప్పలా. ఆయన రోజు వచ్చేది మా ఇంటికి, అంటే 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చేది. ఈలో అందరిని పిలిచండి, మా అందరికి 10 మంది చెప్పిన అదే ఒక మాట, ఒకరికి చెప్పిన అదే మాట. ఎంతమందిని పిలిచినా రారు. ఆ గబగబ వంట చేసి మేమే కూర్చుంటాం ఆయన వచ్చినప్పుడు. ఈసారి గురువు గారు మేమే వింటాం, ఎన్ని రోజులు పిలిచినా వాళ్ళు రామంటున్నారని. కానీ మా సారు కూడా తిట్టేది నన్ను, ఈదులు ఎవరికి లేనిది నీకు ఒక్కదానికేనా పూజ గురువు అని. ఎన్ని తిట్టినా కూడా నేను పట్టించుకునేదిలా. అంటే నాకు ఆ బయట ప్రపంచంలో వాళ్ళతో అమ్మలక్కలతో నీదింత నాదింత అనుకునే కన్నా ఇది గొప్పది కదా అనేసి గమ్మునైపోయినా. మళ్ళీ ఆయన ఎన్నైనా తిట్టుకొని ఎందుకని గమ్మునైపోయినా. అప్పుడు ఆయన 10 ఏళ్ళు చెప్పినాడు. ఆ తర్వాత మా మాధవ్కి మ్యారేజ్ అయింది. అప్పుడు నాకు చెయ్యి బాగా నొప్పి వచ్చింది. అప్పుడు ఏలూరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొచ్చిన మా చైతన్య 5వ నెల పిల్లోడైతే అప్పుడు వదిలేసరాను పోయినా. అక్కడ మా మాధవ్కి అప్పటికే అలవాటు అయిపోయింది. ఒక ఆమె అపార్ట్మెంట్ లో రోజు ధ్యానం చేస్తారు, రాత్రులు పగుళ్ళు, తలుపు కూడా పెట్టదు, చేసుకుంటారు పోతారు, అన్ని ఇల్లంతా పిరిమిళ్ళి. అప్పుడు అక్కడికి గొడవపోయింది. మా అమ్మ అక్కడికి పోవాలంటుంది మేడం. అక్కడికి పోతే 10,000 అవుతుంది కదా మా ఖర్చు, నువ్వు ధ్యానం చేసుకో తగ్గిపోతుంది అని ఆమె ఆ అపాయింట్మెంట్ అయిపోయేంత వరకు మాటలు చెప్పి నన్ను నిలబెట్టేసింది. మళ్ళా 10 రోజులు ఉన్నాక జగన్నాథ్ గుట్టకు పత్రి సార్ వచ్చినాడని అప్పుడు పోయినాం. అప్పుడు అక్కడ ఒక 2 రోజులు ఉన్నాము. అక్కడ ఒక పాట రాపించుకొని వచ్చిన. నాకు పాటన్నా ముగ్గన్నా అది వచ్చేంత వరకు నిద్ర పట్టను. అదేందో నాకు అదొక పిచ్చి. మా కింద ఉన్నాం కాబట్టి పెద్ద ముగ్గు వేసుకుంటా అది నేర్చుకొని. అట్ట
ఆ పాట నేర్చుకున్నాక మాధవ్ పాడుతుంటే అందరు జిరాక్స్ సగం చాలా మంది జిరాక్స్ ఇచ్చుకున్నారు బాగుంది అనేసి. అలా అలా ఆమె మా ఇంట్లో మాస్టర్లు పిలిచి ఒక 41 రోజు చెప్పించింది అట్ట ఇద్దరు ముగ్గురిని. అలా అప్పుడు అలవాటు అయిపోయిందే కానీ మా కోడలు అప్పుడు ఇంటర్ చదువుతా అండి, ఆమె చదివిస్తా, ఎంటెక్ వరకు చదివిస్తున్నా, పిల్లలు చూసుకున్నా, మా మాధవి పిహెచ్డి వరకు చదివి పిల్లలు చూసుకున్నా. ఈ బంధకాలు ఉండిపోయినా వాళ్ళు కిందికి పోయినారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ పోయింది. ఇంకా చింతపండుకు పండు మాయితే ఎట్ట కొప్పి ఉండదో అలా ఫ్రీ అయిపోయింది. అది తగులుకోదు కదా, విడిపోతుంది మాగినప్పుడు బొప్పి. ఆ మాదిరి అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ నేర్చుకోవాలా, ఎదగాల, మనం కూడా ఈ మానవ జన్మ వచ్చింది, ఇంత వయసు అయింది, ఇంకెన్ని రోజులు ఉంటాము, ఈ లోపల నేర్చుకోవాలా అని ఇప్పుడు తపన నాకు వచ్చి రోజు నెల భీమారం పోవడము, ఇక్కడ క్లాసులు జూమ్ లో చెప్పడము, మీ దగ్గర చెప్పడము, ఈ తపన ఇప్పుడు పుట్టింది నాకు. ఇంతవరకు ఏదో మామూలుగా ఉన్నా, ఏదో చెప్పినామా ఇన్నామా అని. మా మాధవ్ రామ్మ నా ఏమిటి క్లాస్ కు, నువ్వు నేర్చుకుందువో, అందరు ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, అన్ని స్కూళ్ళు పోతా ఉన్నది అంటే అప్పుడు అనిపించలా, నువ్వు పో, నేను ఇంట్లో ఉంటా పిల్లల దగ్గర, నువ్వు పో అని చెప్పేది. ఇప్పుడు తెలిసింది నాకు ఈ రుచి తెలిసింది. ఈ రుచి తెలిసినాక ఇప్పుడు నేను కూడా ఎదగాల అని తపన ఇప్పుడు పడింది. అందుకే ప్రాపంచిక జీవితం వారి మనసు ఎప్పుడు చంచలత్వంతో ఉంటుంది. అదే శాంతికి కారణము ఉండాలి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే మీ దృష్టి ఒకలాగా ఉంటుంది. మీ మనస్సు అలజడిగా ఉన్నప్పుడు మీ దృష్టి వేరే రకంగా ఉంటుంది. దీనికి రమణ మహర్షి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. అంటే మనసు అలజడిగా ఉన్నప్పుడు మన మాట ఎందుకు, మన మనసు బాగలేదంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా మనసు వినాలనిపిస్తుంది, అది అర్థం చేసుకుంటారు. కానీ అప్పుడు ఆ రమణ మహర్షి ఏమన్నాడంటే, చిన్న ఉదాహరణ, నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ఉన్న వేప చెట్టు చూస్తే అది నీకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఏమనుకుంటారంటే, భగవంతుని దృష్టి ఎంత అందంగా ఉంది, సృష్టి ఎంత అందంగా ఉంది, చిన్న ఇత్తనంలో నుంచి ఎంత వృక్షం వచ్చింది, దీనికి ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు, ఎన్ని రెమ్మలు ఉన్నాయి అని అనుకుంటాడు ఆయన అని చెప్తాడు. వేప చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని రెమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి అని అనుకుంటాడు. కానీ దీన్ని చిన్న ఆకులు, ఎన్ని కొమ్మలు, ఎన్ని రెమ్మలు ఉన్నాయని అంతేకాదు, ఈ వేప చెట్టులో రోగాలు నయమయ్యే చేసే లక్షణాలు కూడా ఉన్నాయి. భగవంతుడు ఈ వృక్షాన్ని ఎంత అద్భుతంగా సృష్టించాడు, ఆయన ఎంత గొప్పవాడు అని భగవంతుని వేప చెట్టును పొగుడుతాడు. అంతే అదే అశాంతిగా ఉన్నప్పుడు, అబ్బా ఈ చెట్టు వల్ల దొడ్డెంత ఆకులు రాలిపోతున్నాయి, గాలికి ఎగిరిపోయి చెట్లు ఆకులన్నీ వస్తున్నాయి, చిన్న వర్షం వచ్చినా చాలు ఇల్లంతా చెత్తే అయిపోతుంది, సస్తున్నాము అని మనసు అశాంతిగా చిరాకుగా ఉన్నప్పుడు మేడం మాతో చేస్తున్నారు. మనసు అశాంతిగా చిరాకుగా ఉన్నప్పుడు అనుకుంటారు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ చెట్టు బాగా కనిపిస్తుంది. అదే చెట్టు మనసు చిరాకు ఉన్నప్పుడు దాంతో చెడు గుణాలతో కనిపిస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులపై మనసు అంటే చంచలత్వం ఉంటుంది. మహాత్ములు అంటారు. మరి ఏమంటారంటే, అంతేకాదు
మనసు చంచలంగా ఉంటే ఏకాగ్రత ఉండదు. దీని మీద దృష్టి ఉంచలేరు. అందువల్ల ఏ పని చేసినా మరి సెలెక్ట్ అవ్వదు. ఉదాహరణ, విద్యార్థి తీసుకోండి. విద్యార్థిని చూడండి, వారికి చెప్పే దాని మీద, చదివే దాని మీద ఏకాగ్రత లేకపోతే ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఆయన చెప్పేది విని బాగా అర్థం చేసుకొని మనసు బాగుంటే నీకు ఏకాగ్రతగా వస్తుంది. టీచర్ చెప్పిన అర్థం కానప్పుడు ఏం చేస్తావు? అర్థం కాదు, మనసు చంచలత్వం ఉన్నప్పుడు. అంతేకాదు, మనసు చేసే పని మీద దృష్టి ఉంచలేకపోతే ఒక మరి బొమ్మ సరిగా గీతకి మరి ఒక ఆయన డ్రాయింగ్ వేసి ఆయన బొమ్మ సరిగ్గా గీలేదంటే, ఒక డాక్టర్ ఆపరేషన్ సరిగ్గా చేయలేదంటే ఒక మోకాలు కానీ సరిగా రిపేర్ చేయలేడు. ఇలా ఎవరు ఏ రంగంలో ఉన్నా వారి నైపుణ్యాన్ని సరిగా ఆదర్శించలేరు. మరి మనస్సు ఏ పని చేస్తున్నా మనస్సు నీ కంట్రోల్లో ఉండాల, అదుపులో ఉండాల, ఇంద్రియాల్లో ఉండాల. అందుచేత ఏ పనైనా నైపుణ్యత సంపాదించాలంటే మనసు చేసే పని మీద కలిగి ఉండాలి. ఆ పని విజయవంతం అవుతుంది. కేంద్రీకంగా ఉంటే నీకు ఆ పని విజయవంతం అవుతుంది. కానీ మనస్సు చంచలంగా ఉంటే ఇది స్వార్థంగా ఉంటుంది. అందుచేత పత్రిజీ బోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి చంచలంగా ఉన్న మనసును నిశ్చలం చేయాలి. అంతేకాదు, మనిషి ఇంకా ఎక్కువ నైపుణ్యము ఆదర్శించాలన్నా, ఎక్కువ గొప్ప కార్యాలు చేయాలన్నా నిశ్చలంగా ఉన్న మనసుని నిర్మూలం చేయాలి. అంతేకాదు, మానవుడు యొక్క పనులు ఆశ్చర్యంగా ఆశ్చర్యము విధంగా ఉండాలంటే నిర్మలంగా ఉన్న మనస్సు చూర్ణం చేయాలి. మరి ఏం చేయాలా? చూర్ణం చేసుకోవాలా. మనం నిర్మలంగా ఉండే మనసును ఏ పని చేయాలన్నా, మనం దాన్ని సెక్స్ అవ్వాలన్నా నిర్మలంగా ఉన్న మనస్సు చూర్ణం చేయాలి. అలా చూర్ణంలో ఉన్న మనస్సును పరిశూర్ణం చేయాలి. పరిశూర్ణంలో ఉన్న మనసును మహాపరిశూర్ణం చేసినప్పుడు నీకు ఆత్మదర్శనం కలుగుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పండి పాయింట్. పూర్ణంలో ఉన్న మనసును పరిశూర్ణం చేయాలి అంటే మనం శుద్ధత్వంలో ఉన్నప్పుడు, పరిశూర్ణం ఉన్న మనసు మహాపరిశూర్ణం చేసినప్పుడే నీకు ఆత్మదర్శనం కలుగుతుంది. మరి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు కట్ చేసుకుంటా మరి కళ్ళు మూసుకోవాలి, కాళ్ళు కట్టేయాలి, మనసును కట్టేయాలి. అప్పుడు ఆ మనసును కట్టేసినప్పుడు ఏమవుతుంది? అంతర్ముఖం అవుతుంది. అప్పుడు ఆ మనస్సు వంగ తీసుకొని మనం మన అంతర్ముఖం పోవాలి. అప్పుడు ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ, ఆయనలో ఉండిపోతాం. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఆ పరబ్రహ్మతో ఉంటే ఎంత అనుభూతి పొందుతామో, ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఈ చంచలంగా ఉంటే మనం ధ్యానం కుదరదు. ధ్యానానికి కూర్చున్నప్పుడు బయట విషయాలు ఏది మాట్లాడకూడదు, ఆలోచన చేయకూడదు. ప్రపంచ విషయాలు మాట్లాడుకున్నామంటే ఆ రోజు కుదురుకోదు. మనం ఎప్పుడైతే దీని మీద దృష్టి పెట్టి కూర్చుంటామో అప్పుడు ధ్యానం కుదురుతుంది, మన మనసు అంతర్ముఖం అవుతుంది. అప్పుడు ఆ పరమాత్మతో ఉంటాము. మనస్సు మహాశూర్ణం చేసినప్పుడు నీకు అంతర్దర్శనం కలుగుతుంది, అంటే దైవ దర్శనం కలుగుతుంది. మరి అదే దైవ దర్శనం కావాలి అంటే మనం చేస్తే వచ్చేది వస్తుంది, పొందేది పొందుతాము. మరి మనం ఏది చేయకుండా అంటే ఏం పొందుతాము? మనం పొందలేము.
ఇక్కడ మనం గమనిస్తే మానవులో ఈ మార్పులన్నీ మనసును బట్టే ఉంటాయి. మన మనసు ఎట్ట తిరగమంటే అటు తిరుగుతుంది. ఈ మనసే అన్నిటికి కారణం. ప్రపంచాన్ని ఆయన గెలిచొచ్చు కానీ మనసును గెలిచలేమంటారు. మరి అలెగ్జాండర్ చూడు, ఇంత సంపాదిస్తున్నాడు, నువ్వు ఏం ఎత్తపోయినాడు అని వాళ్ళ చెప్తాడు. నేను చనిపోయినప్పుడు నా చేతులు బయట పెట్టండి, ఈయనేమో అన్ని ఎత్తపోయినాడు అనుకుంటారని నా చేతులు ఏం ఎత్తవ్వలేదు అని అనుకోవాలి ప్రజలు. నా చేతులు బయట పెట్టండి అంటారు. ఎందుకు? ఆయన మనసును గెలిచినాడు. ఆ మనసును గెలిచేదే మనం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ప్రయత్నం చేసేది. ప్రతిరోజు అద్దం మీద దుమ్ము ఉంటే ఎలా తుడుచుకుంటాము, ఈ మనసును కూడా కడుక్కోవాలి. మాయ చుట్టుకుంటాది. ఇప్పుడు కర్ణుడు అన్నం తింటా ఎవరు అడిగినారంట డబ్బు, ఈ ఎంగిల్ పెట్టేయాలని ఎడం చేతి ఇచ్చినాడంట. ఏం స్వామి, నువ్వు అన్నం తిన్నా కుడి చేతి తీయచ్చు కదా అంటే, ఆ లోపల నా బుద్ధి ఎట్ట మారుతుందో అని ఇచ్చేస్తున్నాడు. కానీ ఈ మనసు కోతి లాంటిది, ఒక క్షణంలో మారిపోద్ది. ఈ మనసు ఈ మంచి మారాలా మనం అనుకుంటే ధ్యానం చేయాల. ఈ చంచలంలో ఉన్నప్పుడు కోతి లాంటిది, ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు. అయ్యో ఆ పక్కవాడితో ఇట్లా అనొచ్చా అనకూడదని కూడా తెలియదు. అన్నాక ఈ మనసు శుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచన చేస్తాం, ఓ నేను తప్పు చేస్తున్నానా అని అప్పుడు అనుకుంటాం. కానీ ముందు విశేష జ్ఞానం ఉండదు, మాట్లాడతారు కాబట్టి తొందరపడతాం. మాట్లాడాలన్నా ఎంతో ఆలోచన చేసి మాట్లాడమంటాడు పత్రి సార్ చెప్తాడు. మనము సజ్జన సాంగత్యం చేయాలా, స్వాధ్యాయం చేయాలా, మరి ఇది ఈ సేవ చేయాలా అంటాడు. మరి ఆత్మజ్ఞానం పుస్తకాలు చదవాలా, ఈ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళతో సావాసం చేయాలని. మరి మనము ఎవరికంటే వాళ్ళతో చేస్తే వాళ్ళ బుద్ధులే వస్తాయి. మరి అష్టావక్రము వక్రముని ఏం చెప్పినా అంటే, ఈ ముల్లోకాలకి అన్నిటికన్నా గొప్పది సజ్జన సాంగత్యం అన్నారు. మరి అన్నిటికన్నా గొప్పది సజ్జన సాంగత్యం అన్నారు. మరి ఆ సజ్జన సాంగత్యము మనము ఆత్మ జ్ఞానంతో చేయాలంట. ఎందుకంటే వాళ్ళతో చేస్తే వాళ్ళ గుణాలే మనకు వస్తాయి. మరి వీళ్ళతో ప్రాపంచిక వాళ్ళతో చేస్తే ఏం దాడి కళ్ళు మూసుకోవాలన్న బీమారం పోయి, ఇక్కడ లేదా ఇక్కడ మూసుకోకూడదా, ఎందుకు మనం పుట్టినాయి కదా, నువ్వు తినకుండా ఉంటే నీకు బలం ఎట్ట వస్తుంది అని మనల్ని పడగొట్టేస్తారు. మాంసం తినకూడదంటే ఎందుకు అవి పుట్టినాయి. మొన్న ఒక ఆయన అంటాడు, వరి కూడా అది కూడా ప్రాణం ఉంది కదా, ఒడ్లు పండుతాండే కదా, ఎందుకు కోస్తున్నారు, అది కూడా ఒక ప్రాణే కదా, వీటిని కొయ్యొద్దు అంటుండవు అని వాదించినారు. మరి వాళ్ళ వాదనలకు మన జవాబు ఆటేటప్పుడు గమనం అయిపోవాలని చెప్తాడు సారు. మరి వాదించే వాళ్ళు చెప్పేంత వరకు ఏంటో వాదిస్తారు. మా ఇంట్లో కూడా అంటారు, పండక్రా అక్క, మా చెల్లెలు పోతాను రాక్క అని అన్నదమ్ముడు మీద. ఆడికి పోయినామంటే భోగి పండుగ రోజు ఉంటుంది నాన్ వెజ్, కలం పండుగ రోజు ఉంటుంది. మరి మనం ఆ ఎనర్జీ పోగొట్టుకోవడానికి పోవాల్సిందే. అందుకని నేను రాను. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నేను రావాలనుకున్నప్పుడు వస్తాను. చాలా రోజులు అయిపోయింది ఇక నువ్వు వచ్చి, అప్పుడు అమ్మున్నప్పుడు వస్తా అన్నావు, ఇప్పుడు రమ్మని ప్రతిరోజు పిలుస్తారు. మనం ఇన్ని రోజులు ఒక పైరు పెడతామనుకో, ఆ పైరు తినిపోయింది ఎంత బాధపడతాము. సంవత్సరం అంతా పెంచుకున్న పైరు అలా మనం ఉన్నది పోగొట్టుకొని రావాల్సింది. బుద్ధుడు చెప్పినట్టు, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ఏం సంపాదించుకున్నావు అంటే నేను ఉండేటిని పోగొట్టుకున్నాను అన్నాడంట. ఇదేందయ్యా ధ్యానం చేస్తే అన్ని సంపాదించుకుంటా అంటే, నాలో ఉండే ఈర్ష్యము, కోపము, మరి అసూయ, కామ, కోద, లోభము, మోహము ఇవన్నీ నేను పోగొట్టుకున్నాను అన్నాడు. అలా మనము ఇలాంటి చెడ్డ గుణాలు పోగొట్టుకున్నాము, ఆడిపోతే మంచి గుణాలే పోతాయి. అందుకని నేను రాను మా, మీరు నువ్వు పో అని చెప్పిన. ప్రతిరోజు అడుగుద్ది మా చెల్లు రాకపోదామనేసి. నేను ఇప్పట్లో రాలేను, నువ్వు తింటా కాబట్టి నువ్వు నీకు అలా సరిపోద్ది, నువ్వు పోయిరాపు, నేను ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పోతానని వాళ్ళకి సాగు చెప్తానే ఉంటా. కానీ ఎందుకంటే వాళ్ళు ఆ రూట్లో లేరు, ఇన్లా. ఇప్పుడు సారు పిల్లలైనా కూడా విన్నారా? వినలేదు. కానీ ఆ 350 జన్మాలు ఉంటేనే ఈ రూట్లోకి వస్తారు.
ఆ జన్మాలు తగ్గినప్పుడు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. అదే సార్ చెప్పేంత వరకే బలంతం చేయదు అని చెప్తాడు. దానికే మనము మనం ఆడికి పోయి ఉన్నేటి పోగొట్టుకునే కన్నా మనం లేవు. మనం ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళే రమ్మంటా నేను. ఇక మీరే రాండి నా దగ్గరికి, నేను చేసి పెడతా తినండి అని చెప్తా. అప్పుడు నేను వస్తున్నాను, ఇప్పుడు మీరు రాండి అని చెప్పేసి. బుద్ధుడు ఏం చేస్తున్నా అంటే చిన్న చీమను చూసి నేర్చుకున్నాడంట. ఎందుకు? ఆయన ఎక్కడెక్కడ తిరిగి ఏసిరి పడి చెట్టు కింద కూర్చున్నాడంట. అప్పుడు ఆ చిన్న చీమ ఎక్కుతానంట, దిగుతానంట. అట్ట 6 సార్లు ఎక్కడము దిగడం ఉన్నదంట. 7వసారి సరని ఎక్కిపోయిందంట. ఓహో, ఈ చిన్న జీవి ఎక్కడము దిగడంలో సాధించింది, మనం ఎందుకు సాధించకూడదు అని బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిందంట. మరి అలా మనం కూడా చిన్న దాంట్లోనే మనం నేర్చుకోవాలి. ఆడికి పోయి వదిలి అవన్నీ వదులుకోవడం ఎందుకు అన్నారు. నేను రానని చెప్పిన ఊరికి. అప్పుడు ఏమన్నా అనుకోండి, నేను ఇప్పుడు రాను అని. వాళ్ళకి ఒకరు మమకారం, నాకు ఉన్నది మమకారం. పుట్టిల్లు అంటే నెలగాలాలు ఉంటాను. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత పోయినామనుకో, మనం వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి మనం ఎంత పక్కన చేసుకున్నా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. మనం ఉన్నది పోగొట్టుకుంటాం. అందుకని నేను రాను, ఇప్పుడు రాను, నా పని ఉంది. పండగ రోజు గుడ్డలు పెట్టుకోవాలంట మీ బావ వాళ్ళ అమ్మ నాయన, కానీ ఏదో ఒకటి సాగు చెప్పేసి నేను అయిపోయినా. కానీ అలా మనము మన ఇదిలో మన ఇప్పుడు కొటాలకు పోతే ఎంతో బాగా జరుగుతుందంట. ఆడ 25 రకాలు వంటలు చేస్తారంట. అలా మెసేజ్ పెట్టినారు, అన్ని ఎక్కడెక్కడ వాళ్ళని పిలిచినారంట. అక్కడే పోయినా కూడా మన ఇద్దే కదా అది, అన్ని చూడొచ్చు. అంతకన్నా ఏముంది ఆడ. చేస్తారు పల్లెటూరులో బాగా భోగి మంటలు వేస్తారు, మాంసాలు అవి ఉంటాయి, అది తినే వాళ్ళకి. కాబట్టి మనం పోని దానికి మనం దూరంగా ఉండాలి. మరి ఇక్కడ మనం గమనిస్తే మానవుల్లో ఈ మార్పులన్నీ మనసుని బట్టి ఉంటాయి. మనసు చంచలంగా మలినంగా ఉంటే వారి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అదే మానవుని మనసు శుద్ధంగా ఉంటే వారి ప్రవర్తన మారిపోతుంది. మరి శుద్ధంగా ఉంటే మనసు ఇట్టా మార్చుకోవచ్చు, అట్టా మార్చుకో. మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటే మనం తినే ఆహారాన్ని బట్టి, మనం చేసే వ్యవహారాన్ని బట్టి మన మనసు కంట్రోల్ అవుతుంది. మన ఆహార నియమాలు సరి లేకుండా అంటే మన మనసు చంచలంలోనే ఉంటుంది. ఇప్పుడు చూడు, మాంసం తినే రోజు ఎట్టుంటది, అరగదు. అది మత్తుగా ఉండి మనసు కూడా బాగుండదు. కొంతమంది చేపలు తింటే చేయి కడుక్కుంటారు, నోరు మరి కడుపు కడుక్కోరు కదా. మరి ఆ నిశ్వాసన ఎట్లా పోతుంది? అలాంటివి ఇప్పుడు ఒక కోడి గాని, ఒక పంది గాని, ఒక గొర్రె గాని, పొట్టేలు గాని కింద చూస్తాయి. ఆ కింద చూసే వాటి మాంసం తింటే మన జ్ఞానం కూడా కిందికి పోతుంది. మన నెమరి పవరు పెరగదు, ఆ కిందికి పోతుంది. కింద చూసే వాటి మాంసం తింటే. మరి సూర్యరశ్మితో వచ్చే తింటే పైకి పోతుంది జ్ఞానం. అందుకని అవి కింద చూస్తాయి కాబట్టి ఆ మాంసం తింటే మన జ్ఞానము నశిస్తుంది అని చెప్తాడు సార్. అంతేకాదు, మలినంగా ఉంటే బుద్ధి అశుద్ధంగా ఉంటుంది. కానీ మనసు శుద్ధంగా ఉంటే బుద్ధి శుద్ధంగా ఉంటుంది. అలాంటి వారు చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. చూడండి, మలినంగా ఉండే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ముందుకు పోలేరు. ఎందుకంటే వాళ్ళకు భయము, ఏది ముందుకు పోతే ఏమోనని. మరి అశుద్ధంగా ఉన్నప్పుడు భయము. శుద్ధంగా ఉంటే గొప్ప గొప్ప పనులు చేస్తారు, లోక కళ్యాణకరం పనులు చేస్తారు. లోక కళ్యాణకరం అంటే ఇప్పుడు మనం 10 మందికి భోజనాలు పెట్టడం కానీ, ఒక డబ్బు ఉంటే, ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు, టక్కాల్లో రోజుకు 10,000 మంది భోజనాలు. మేము కూడా పుస్తకాలు ఇచ్చినారు. ఈడ ప్రాపంచిక 2 మైదులు లేరు, 100 రూపాయలు పోతుందేమోనని అన్నట్టుగా ఉంటారు. ఎందుకు?
అవన్నీ నేను అడిగేది వద్దు, సారీ అని చెప్తాడు. అడిగే వరకే మీది, వాళ్ళు ఇస్తే తీసుకోండి అంటారు. నేను అట్లా అడగకుండా మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టే నేను రాసి ఇచ్చేసిన. అట్టా అందరూ తండ్రి వాళ్ళకి ఇస్తారు. అది లోక కళ్యాణకరం. యోగులు తినేది భోజనాలు 10 మందికి. అలాంటి ఇస్తే మనకు పుణ్యం కూడా వద్దంటాడు సారు. పుణ్యం వద్దు, పాపం వద్దు. పుణ్యం చేస్తే మళ్ళా జన్మ తీసుకోవాలా. మరి చూడు, ఆయన ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఇన్నాడు లీలావతి, నా భర్త వచ్చేవంతకు ప్రసవన కాకూడదు అని మొక్కుంటారు. ఆయన భర్త వచ్చినాక ఆయన కడుపులో వింటా ఉంటాడు నారదుడు చెప్పేది. మరి నారదుడు చెప్పేది విని మరి ఆయన ఆ భర్త వచ్చిన తర్వాత ఆమె ప్రసవన అవుతుంది. అప్పుడు ఆయన నారాయణ నారాయణ అని ఆ మాటే వస్తుంది. దీనికేమో హిరణ్యకశిపుడు ఏమంటాడు, వాళ్ళ తమ్ముడిని చంపినాడని నారాయణుడు ఎక్కడ నారాయణని ముల్లోకాలంతా తిరుగుతాడు చంపాలని. మరి తన శరీరంలోనే శ్రీమన్నారాయణ పెట్టి ముల్లోకాలని తిరిగినాడు. మరి అప్పుడు ప్రహ్లాదు చెప్తాడు, తండ్రి ఇందులేడు అందుగలడు సందేహం వలదు, మరి అందందు వెతికినా ఎందందే ఉన్నాడు అని చెప్తాడు. మరి అప్పుడు మరి ఆయన అడుగుతాడు, నీ శ్రీహరి ఆడున్నాడు, మా అన్న శరీరంలో ఉన్నాడు అని చెప్తాడు కదా, ఎక్కడ ఈ స్తంభంలో చూపించంటే ఆ స్తంభంలోంచి వచ్చి ఆ శ్రీహరి ఆయన సంవరిస్తాడు. ఎవరు? ఆ శ్రీమన్నారాయణ. అందుకని ఎక్కడైనా ఉన్నాడు ఆయన. మరి అప్పుడు ఆ చిన్న వయసులోనే మరి ప్రహ్లాద్ చూడు ఆ దైవ దర్శనం అయింది అని అందరు అంటా ఉంటే విన్నాడంట. మరి ఆయన ఒక్కసారి ఏదో ఒక్క నిమిషం ఆలోచన చేస్తున్నాడంట, అవును కదా నేను చిన్న వయసులోనే నాకు దైవ దర్శనం అయింది అంటే అప్పుడు గర్వం పెరిగింది. గర్వం పెరిగినాక మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ఎవరు? శల్యుడుగా, రథసారుడిగా శల్యుడుగా జన్మ తీసుకున్నాడు. ఒక జన్మ పెరుగుతుంది గర్వంగా మనం ఏదన్నా అంటే. మరి జడభరతుడు కూడా అంతే కదా. మరి అన్ని వదిలేసి ఆశ్రయానికి వచ్చి సముద్రంలో స్నానం చేసి రోజు పోతా ఉంటే మరి ఒకరోజు ఆ లేడీ ప్రసవించి తల్లి చనిపోయిందంట, పిల్ల ఉందంట. ఓహో తల్లి లేదే, ఇది ఏమైనా తినిపోతే ఈ బిడ్డకు ఎవరు దిక్కు అని ఇంటికి తీసుకుపోయి సాకినాడంట. మరి ఆయన సాకిన మమకారంతో చనిపోయేటప్పుడు దీనికి ఎవరు నేను చనిపోతేనే ఆయన చనిపోయినాడంట. మళ్ళీ లేడీగా జన్మ తీసుకొని పుట్టినాడంట, ఒక జన్మ ఎక్కువగా. ఏదైతే మనం అనుకుంటామో అది మళ్ళా జన్మ తీసుకోవాల్సి ఉందండి. మనం ఏదైతే అనుకుంటామో జన్మ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అందుకనే ఆత్మ సంబంధించిన పనులు, లోక కళ్యాణం సంబంధించిన పనులు చేయాలంటాడు సారు. అంటే ఈ ఆత్మ సంబంధించినటువంటి ఈ పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యం చేయడము, ఆత్మ సంబంధించిన వాళ్ళతో మాట్లాడటము, ఇవే చేయాలా అంటారు. అందరికి మంచి చేస్తారు, ఎన్నో సేవలు చేస్తారు. మదర్ తెరీసా చూడండి, సేవ చేసింది కాబట్టే కదా ఆమె ఇంత మందిలో ఆమె పేరు వచ్చేసింది. ఆమె గొప్ప సేవ చేసింది. ఇతరుల లాభము కలిగించే వారు కూడా లాభం పొందుతారు. ఇతరులకి లాభం కలిగించే వాళ్ళు కూడా లాభం పొందుతారు. వాడు చెడిపోతే నేను బాగుండాలా, వాడు ఇంత ఇల్లు కట్టుకున్నాడు, వాడిని ఈర్చుకుని ఉన్నప్పుడు మనకు కూడా కిందికి పోతారు. ఎప్పుడైతే మనసులో కలుషం లేకుండా వాడు బాగుంటే చాలు, నేను ఎలాన్నా ఉన్ని, నా టైం వచ్చినప్పుడు నేను కూడా ఉంటా, వాడు బాగుంటే చూస్తాం అనుకునే మంచి గుణం ఉన్నప్పుడు ఆ ప్రకృతి కూడా వాడి సహకరిస్తుంది. ప్రకృతి అంటే భగవంతుడే. మనకు తెలియదు ఏం చేస్తుంది, ఆ ప్రకృతి చూస్తా ఉంటది. మనం ఏం చేస్తున్నాము, చెడ్డ చేస్తున్నామా మంచి చేస్తున్నామా మన ఖాతాలో పడతాది. మరి ఇతరుల లాభము కలిగించేవారు కూడా వాళ్ళకు లాభం పొందుతారు. ఇదంతా మనసులో వచ్చిన మార్పు వల్లే జరుగుతుంది. అంటే మన మనసులో వచ్చిన మార్పు, మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మన మనసే కారణం అన్నిటికీ. మన మనసు సరిలేకుంటే ఏం చేయలేము. మరి విమానం చూడండి, విమానం పోయినామంటే 10 గంటలు ధ్యానం ఉంటుంది. 3 గంటలకే లేస్తారు, స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటారు.
8 వరకు ధ్యానంలోనే ఉంటారు. అప్పుడు టిఫిన్ తిని మళ్ళా 1 గంట క్లాసు, మళ్ళా 3 గంటలు కూర్చుంటారు. ఇదే 1 గంట క్లాసు, మళ్ళా 3 గంటలు కూర్చుంటారు. మేడం గాని సారు గాని మళ్ళా వాళ్ళ భోజనాలు తిన్న 1 గంట ఇస్తారు. అప్పుడు ఇంకొకటి ఎవరైనా పాట పాడినా ఒప్పుకోడు. ఈ సాధన చేస్తే ఎదగాలి అని ఇది ఒకటే ఉంటది. ఇప్పుడు నిన్న తిరుపతిలో చెప్పింది ఆమె, ఇక్కడ చిత్తానూరులో, మళ్ళీ కడప పోయింది నిన్న, ఈ రోజు పొద్దుటూరు పోయింది. ఆయన ఒక దిక్కు, ఆమె ఒక దిక్కు, పోతానే ఉంటారు. ఆ 3 రోజుల బీమారాలు ఉండేది. వాళ్ళు అంత గొప్ప సేవ చేస్తారు కాబట్టి ఎదుగుతా ఉండారు వాళ్ళు. ఎంత మందికి ఎన్ని రకాల భాషల్లో, హిందీలో, ఇంగ్లీష్ లో, కన్నడలో, మరి అన్ని రాజ్యాల్లో మారుస్తా ఉండారు. అన్ని భాషల్లో మారుస్తా ఉండరు. ఎందుకు? ఆయన అంత కోటిస్తుడు కదా, మరి ఆయన ఎందుకు ఇవన్నీ చెప్పాలా? ఆయన గమన ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఆయన 79 సంవత్సరాలు. మరి ఆమె అంత వయసులో, ఈయనంత వయసులో ఎందుకు చెప్తున్నారు? 10 మందికి బాగుపడితే మనకు ఆ పుణ్యం వస్తుంది. 10 మందికి పంచాలా, పంచిందే పెంచబడుతుంది అని పత్రి సార్ చెప్పినట్టు ఆయన చెప్పినాడు. నువ్వు ఆత్మ కాదయ్యా, నువ్వు శరీరం కాదు ఆత్మని. అందుకని అప్పటి నుంచి ఆయన అన్ని వదిలేసి అవి ఈ ఆత్మసేవలు చేస్తున్నాడు. ఆయన ఎంత డెవలప్ అయిపోయినాడు. ఇప్పుడు ఆయన మహర్షి అయిపోయినాడు. ఆయనలో మార్పు వచ్చింది. మరి మనస్సు మార్పు కూడా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసిన వల్లనే, చేయడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. మన మనసు మార్పు రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్లనే మన మనసు శుద్ధి అవుతుంది అంటారు. అందుచేత మానవుని యొక్క భవిష్యత్తు మనసును బట్టి ఉంటుంది. మన భవిష్యత్తు ఏంది? ఈ మనసును బట్టే ఉంటది. మనం ఏదైనా చేయాలంటే నా మనసు బాగలేదని గమ్మున ఉంటాము. మనసు బాగున్నప్పుడు ఉల్లాసంగా ఉంటాము. మనసు బాగుంటే ఆనందంగా ఉంటది. ఎంత ఆనందంగా ఉంటామో అంత మనం ఉప్పొంగుతుంటాం. మనసు బాగలేదనుకో, లోభంలో ఉన్నామనుకో తుంగిపోతారు. ఆ మనసులో ఈ ఆలోచనలు ఉండకూడదు. ఏదున్నా ఇది నాది కాదు, ఏది జరిగినా మన మంచికే అని వదిలేయాల. వదిలేసేది ఎప్పుడు? జ్ఞానం తెలుసుకున్నాక. నేను ఆత్మను అన్నప్పుడే ఇవన్నీ వచ్చేది. అజ్ఞానంలో ఉంటే ఈ నేనెందుకు ఒప్పుకోవాలా, వాడు అన్నవేంది, నేను ఇన్నవేంది, నేను ఎందుకు ఒప్పుకోవాలని వాడికి ఇంకా ఈర్ష్యం వస్తుంది. ఆ ఈర్ష్యగుణం అనేది ఉంటే తెగదింటా ఉంటది. కోపం అనేది, లోభం అనేది ఉంటే ఈ మనసును తెగదింటా ఉంటది. వాడు అండము, నేను ఎండవేంది, వంట అన్నాల పొడచాలనేసి. సహనమే, భూదేవి ఎంత సహనంగా ఉన్నది. మరి ఎంత బావులు, చెరువులు అన్ని తవ్వుతున్నారు, ఇళ్ళు గుణాలు తీస్తున్నారు, మరి గుంతలు తవ్వుతున్నారు. ఆయనకేమో నొప్పి తగులుతుందా? మరి ఎంత సహనంగా ఉంది భూదేవి. ఆ భూదేవికి ఉన్నంత సహనము, ఓర్పు మనం తెచ్చుకోవాలని చెప్తాడు సార్. అలా ఉండాలంట. సహనంతో ఉంటేనే ఎప్పుడైనా సాధించగలుగుతాడు అని చెప్తాడు. అందుచేత మానవుడి యొక్క భవిష్యత్తు మనసును బట్టి ఉంటుంది. మానవుడు దుఃఖం పొందిన, సంతోషం పొందిన, సంతోషంగా జీవించాలన్న కారణం మనసే. మరి ఏది చేయాలని మనసే. అందుకే వేదాల్లో మనుష్యాన మరి వేదాల్లో ఏం చెప్పంటే మోక్షం అనే చెప్పబడింది. అంటే మానవునిలో బంధము అంటే దుఃఖానికి మోక్షం అంటే ఆనందానికి కారణము మనసే. మోక్షం పొందాలన్నా, దుఃఖం పొందాలన్నా ఈ మనసే. అన్నిటికీ మనసే. మనసును అదుపులో పెట్టుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఈ మనసును మనం లొంగ తీసుకున్నప్పుడే భగవంతుడి కాడికి కూడా పోగలుగుతాము. మధ్యలో మనసు ఉంటుంది కదా. ఇప్పుడు శరీరములో మనసు ఉంటది, మనసులో ఆత్మ ఉంటది. మరి ఆత్మ అది ఇప్పుడు మనం సత్యమైంది, నిత్యమైంది, ఎల్లప్పుడు ఉండేది, శాశ్వతమైనది. మరి మార్పు చెందనది, మారనది. యుగాలు మారినా, జగాలు మారినా మార్పు చెందనది. మరి అలాంటి మనము ఆ మార్పు చెందిన సత్యాన్ని పట్టుకోవాలి.
ఇవన్నీ అశాశ్వతమైనటే కదా. ఒక చీర కొనుక్కుంటాము, ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 4 ఉతుకులు వేస్తే పోతుంది. అన్నదానం అంటారు, ఎన్ని రోజులు ఉంటుంది? ఈ మన మలినం అయినాక, జీర్ణమైనాక మలం ద్వారా పోతే అయిపోయి అన్నదానం. మరి భూమి అంటారు, గోదానం అంటారు, ఇవన్నీ కూడా మరి మలినం, అశాశ్వతం కానేటి. శాశ్వతమైంది ఆత్మ. ఆత్మే సత్యము. ఆ సత్యము ఆత్మ అంటే ఆ పరబ్రహ్మ, అదే సత్యమైనది అని చెప్తాడు. అంటే మానవుని బంధము అంటే దుఃఖానికి మోక్షానికంటే ఆనందానికి కారణం మనసు అని చెప్పబడింది. అందుచేత ఎవరైనా సరే అటువంటి మనసును శ్వాస మీద ధ్యాస ఉంచి సరైన విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అని, అన్నిటికంటే మనసు మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. అంటే మన మనసు మీద, అన్నిటికన్నా మన మనసు మీద దృష్టి ఉంచాలి. మన మనసు బాగుందా లేదా, మనసు చంచలంగా ఉందా, నిశ్చలంగా ఉందా అని మన మనసును చూసుకోవాలి. ఈ మనసు ఏంది? కోతి లాంటిది. ఈ చెట్టు ఎగురుతుంది, ఆ చెట్టు ఎగురుతుంది. మరి ఈ చంచలం ఉన్నది మనసును నిశ్చలం చేసుకోవాలి. ఎలా నిశ్చలం చేసుకోవాలంటే, మరి ఈ చంచలత్వాన్ని తొలగించుకోవాలంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో మనసు ఎప్పుడు అల్లకోలంగా ఉంటుంది. చంచలత్వ ఉంటే మహాత్ముడు ఏం చెప్తాడో ఆ అవస్థలో ఉంటుంది అని చెప్తారు. మరి ఆ మనసును మనము ఈరోజు మనసు గురించి చెప్పుకున్నాము. మనసు ఎలా ఉంటే ఎలా జరుగుతుందని. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురుమణులందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.